మనిషి జాతిలో ప్రాధాన్యమైన వారు ఎవరయ్యా అంటే, వృద్ధుల కంటే, బాల్యంలో ఉన్నవారి కంటే యవన కాలంలో ఉన్నవాడు చాలా చాలా ప్రాధాన్యమైన వాడు. యవనస్తుని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. యవన కాలంలో ఉన్న వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అని చెప్పడానికి బైబిల్లో కొన్ని ఆధారాలు మనకు కనపడతా ఉంటాయి. మనిషి జాతిని తయారు చేసినప్పుడు, మనిషిని పుట్టించినప్పుడు దేవుడు ఒక పిల్లవాడిగా పుట్టించలేదు, అలాగే ఒక ముసలివానిగా పుట్టించలేదు. ఎలా పుట్టించాడయ్యా అంటే యవన కాలములో తయారు చేశాడు. హల్లెలూయా. ఎలా తయారు చేశాడు దేవుడు? యవన కాలంలో తయారు చేయడం మనం చూస్తాం. ఆదామును దేవుడు యవన కాలంలో తయారు చేశాడు. అవ్వను దేవుడు యవన కాలంలో తయారు చేయడం మనం చూసాం. అంటే యవన కాలం చాలా చాలా ప్రాధాన్యమైనది అని మనకు అర్థమవుతా ఉంది. అయితే యవన కాలములో ఉన్న యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ ఎలా ఉండాలంటే జ్ఞానముతో ఉండాలి. ఎలా ఉండాలి? జ్ఞానముతో ఉండాలి. యవనస్తుడైనా యవనస్తురాలైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యవన కాలంలోకి వచ్చాక వాళ్ళు ఏ రీతిగా ఉండాలంటే జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానవంతులుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జ్ఞానవంతుడిగా ఉన్నవాడు మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోగలుగుతాడు. జ్ఞానవంతుడిగా ఉన్నవాడు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు తప్పక దాన్ని సాధిస్తాడు. జ్ఞానవంతుడిగా ఉన్నవాడు ఎంత స్థాయికైనా ఎదగడానికి సిద్ధపడతాడు. జ్ఞానవంతుడిగా ఉన్నవాడు గొప్ప స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే బైబిల్లో యవనస్తులకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. అందులో యవనస్తుల గురించి కొన్ని మాటలు మనం విందాం. నిజంగా సామెతల గ్రంథాన్ని మీరు చదవగలిగితే యవనస్తులకు చాలా చాలా ప్రాధాన్యమైన గ్రంథంగా మనకు కనిపిస్తూ ఉంటది. యవనస్తులు బ్రతికే విధానంలో, యవనస్తులు జీవించాల్సిన విధానం ఏ రీతిగా ఉంటుందో, జ్ఞానముతో ఉండాలి అంటే ఖచ్చితంగా సామెతల గ్రంథాన్ని చదవాల్సిందే. ఎవరైనా చదవకపోతే 31 అధ్యాయాలు ఉంటాయి, దాన్ని చదవడానికి సిద్ధపడండి. ఎందుకంటే చాలా చాలా ప్రాధాన్యం, ఎంతో జ్ఞానాన్ని నేర్పిస్తుంది. యవనస్తుల కొరకే ఒక ప్రత్యేకముగా చదవండి అని చెప్పగలిగిన ఏకైక పుస్తకం ఏంటంటే సామెతల గ్రంథం. ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, తప్పక మీరు సామెతలు చదవండి. అదే రీతిగా ఈరోజు యవనస్తుడికి నిజంగా జ్ఞానము కలిగిన యవనస్తుడు ఎలాగా ఉంటాడో కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగితే జ్ఞానము కలిగిన యవనస్తుడు ఏ రీతిగా ఉంటాడంటే 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతున్న మాట, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే జ్ఞానము కలిగిన వాడు వింటాడు. మొట్టమొదటిగా జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడయ్యా అంటే వింటాడు. జ్ఞానం కలిగిన వాడు వింటాడు. చాలా మంది యవన కాలంలోకి వచ్చాక వినరు చాలా మంది మాటలు. కానీ జ్ఞానం కలిగిన కుమారుడైతే, జ్ఞానం కలిగిన యవనస్తుడైతే ఏం చేస్తాడయ్యా అంటే తప్పక మాట వింటాడు అనే విషయం బైబిల్ చెప్తా ఉంది. చాలా మంది యవన కాలం రాగానే చాలా మంది మాట వింటాం మానేస్తారు. అలాంటి యవనస్తులు ఎలాంటి వారయ్యా అంటే జ్ఞానము లేనివారు అనడానికి గల కారణం వారు మాట వినట్లేదు కనుక. ఈరోజు మాట వినే యవనస్తుడిగా నువ్వు ఉన్నావా? లేకపోతే మాటను నెట్టివేసే యవనస్తుడిగా నువ్వు ఉన్నావా? మాట వినే కుర్రవాడిగా నువ్వు ఉన్నావా? ఒకవేళ మాట వినని కుర్రవాడిగా కుర్రదానిగా నువ్వు ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. యవన కాలానికి రాగానే మాట వినని వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రెక్కలు వచ్చినట్లుగా, బలం వచ్చినట్లుగా, శక్తి కలిగినట్లుగా వాళ్ళు ఊహించుకొని ఇక మీదట మేము ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. కానీ నిజమైన జ్ఞానము కలిగిన యవనస్తుడైతే, కుర్రవాడైతే తప్పక వింటాడు. హల్లెలూయా. అందుకే అక్కడ రాస్తూ ఉన్నమాట, విని లోబడతాడు. వినడం అంటే చెప్పిన మాట చెప్పినట్లు చేయడాన్ని వినడం అంటారు. విని లోబట్టం అంటే అదే. ఈరోజు యవనస్తులు చెప్పిన పని చేస్తున్నారా అంటే లేదు. కాలేజీకి వెళ్ళి చదువుకోండి అంటే చదువుకుంటున్నారా? లేదు. పలానా పని చేయండి అంటే చేస్తున్నారా? లేదు. పలానా కార్యము చేయండి అంటే చేస్తున్నారా? లేదు. ఇంట్లో ఏదైనా చెప్తే చేస్తున్నారా? లేదు. వినగలిగిన స్థితి అస్సలు ఉండట్లే. ఉపాధ్యాయుల మాట వినట్లేదు, అలాగే పెద్దవాళ్ళ మాట వినట్లేదు, తల్లిదండ్రుల మాట వినట్లేదు. ఎవరి మాట కూడా వినడానికి యవనస్తుడు సిద్ధముగా ఉండట్లేదు. దానికి కారణం ఒకటే, దేనికి వాక్యం చెప్తున్న మాట, జ్ఞానము కలిగిన యవనస్తుడైతే వింటాడు, జ్ఞానము లేని వాడైతే వినడో. ఈరోజు ఒక మాట యవనస్తుడు ఆ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా జ్ఞానం కలిగి ఉంటే, బుద్ధి కలిగిన వాడవైతే తప్పక నువ్వు విని లోపట్టం నేర్చుకోవాలి. ఒక మంచి విషయానికి ఏదైనా చెప్పబడినప్పుడు అది తప్పకుండా వినాలి, దానికి నువ్వు లోబట్టడానికి సిద్ధపడాలి. ఒకవేళ నువ్వు ఆ రీతిగా లేవేమో ఆలోచన చేసుకో. నెంబర్ 1, యవనస్తుడు జ్ఞానవంతుడైతే ఏం చేస్తాడు? విని లోబడతాడు. అక్కడే రాసి ఉన్నమాట 1:5లోనే అంటున్నాడు, విని లోబడును, విని పాండిత్యమును వృద్ధి పొందించుకొనును. పాండిత్యము నేర్చుకుంటాడు, విని అనేకమైన విషయాలు తెలుసుకుంటాడు, విని ఇంకా తన జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు, విని గొప్పగా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాడు జ్ఞానం కలిగిన వాడైతే.
జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడే అంటే తన పాండిత్యాన్ని పెంచుకోడు, గొప్ప స్థితిలో ఎదగడానికి ఇష్టపడడు. చాలా మంది యవన కాలంలో తమ జీవితాలు నాశనమయ్యేది ఎందుకు అంటే వినకపోవడం మరొక కారణమైతే, వినకుండా పోవడం ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని ఇంకా పాండిత్యాన్ని సంపాదించుకోలేరు. ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ కాలేజే గమనించండి యవన కాలంలో ఉన్నారు కనుక. అయితే కాలేజీలో మనం చూడగలిగితే ఏం చేస్తారు, చాలా మంది టీచర్ చెప్పే లెసన్ ఎవరో కొంతమంది వింటారు, మిగతా అంతా వెనక బెంచ్లో కూర్చొని ఏం చేస్తూ ఉంటారు కదా, చేతులాటమో లేకపోతే ఇంకోటి చేయడమో, ఫ్రెండ్స్తో ఇంకోటి చేయడమో, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ వింటే ఏమవుతుంది, తనకి పాండిత్యము పెరుగుతుంది. కానీ వినే ఆలోచన ఉంటుందా? ఉంటుందో. చర్చికి వస్తారు యవనస్తులు, వినడానికి రారు, పాండిత్యము సంపాదించుకోవడానికి రారు కదా. ఎందుకంటే వారు నిజంగా విని లోబడితే వారు జ్ఞానము కలిగిన యవనస్తులు. ఈరోజు దీనికి వాక్యం చెప్తున్న మాట, నువ్వు నిజముగా జ్ఞానం కలిగిన వాడవైతే, నిజముగా జ్ఞానం కలిగిన యవనస్తుడవైతే నువ్వు తప్పక విని లోబడాలి. అంతేకాకుండా రెండోదిగా పాండిత్యాన్ని ఏం చేయాలా? పాండిత్యాన్ని వృద్ధి పొందించుకోవాలా, అంటే దాన్ని అభివృద్ధి చేసుకోవాలా. నీ జ్ఞానము కొంచెం ఉందా, ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోగలగాల, ఇంకా తెలివితేటలు కొన్నే ఉన్నాయా, ఇంకా ఎక్కువ తెలివితేటలు సంపాదించుకోగలగాల. వినుట ద్వారా కలుగుతుంది నీకు ఇదంతా. ఈ రోజున చాలా మంది యవనస్తులు వెనక చెడిపోతా ఉన్నారు. అంతేకాకుండా ఇదిగో వినాలి, విని పాండిత్యాన్ని సంపాదించుకోవాలి. ఆ వ్యక్తి దగ్గర నేనేం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి, ఆ యొక్క వ్యక్తి దగ్గర నేనేం నేర్చుకోవాలో, ఆ టీచర్ దగ్గర నేనేం నేర్చుకోవాలో, లేదా పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళ దగ్గర నేనేం నేర్చుకోవాలో. యవన కాలంలోనే ఏది నేర్చుకోవాలన్నా, యవనం అయిపోయాక ఏమైనా నేర్చుకోగలుగుతారా? నేర్చుకోలేరు. యవన కాలంలోనే ఏదైనా నేర్చుకోవడానికి నీకు అవకాశం ఉంది. యవన కాలం కనుక దాటిపోయిందంటే నేర్చుకోవాలని ఆశ ఉంటుంది కానీ నేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. యవన కాలంలో నువ్వు నేర్చుకుంటే ఏదైనా నేర్చుకోగలవు, త్వరగా నేర్చుకోగలవు, పాండిత్యాన్ని సంపాదించుకోగలవు. కానీ చాలా మంది యవన కాలంలో ఏం చేస్తారంటే దానంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. యవన కాలంలో చేసేది ఏందయ్యా అంటే పాండిత్యాన్ని సంపాదించుకోమంటే సినిమాలకు వెళ్తాడు, షికార్లకు వెళ్తాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, గర్ల్ ఫ్రెండ్ అంటాడు, బాయ్ ఫ్రెండ్ అంటారు, ఎలా పడితే అలా తిరుగుతారు. యవన కాలం అంతా ఏం చేస్తున్నారు? వృధా చేస్తున్నారు. నేర్చుకోవాల్సిన టైంలో, పాండిత్యము సంపాదించుకోవాల్సిన టైంలో పాండిత్యాన్ని సంపాదించుకోలేక ఉంటున్నాడు. అలాంటి యవనస్తుని ఏమంటారంటే బుద్ధి లేనివాడు అంటారు, జ్ఞానము లేనివాడు అంటారు. అందుకే జ్ఞానము కలిగిన యవనస్తులు ఎలా ఉంటారంటే, నెంబర్ 1 విని లోబడతాడు. రెండోదిగా జ్ఞానము కలిగిన యవనస్తుడు ఎలా ఉంటాడట? విని పాండిత్యాన్ని ఏం చేస్తాడు? వృద్ధి పొందించుకుంటాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. 9వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దామా? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 9వ అధ్యాయం 8వ వచనంలో, అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్నే ద్వేషించును, జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును. హల్లెలూయా. ఇక్కడ రాస్తా ఉన్నమాట ఏమంటున్నాడంటే అపహాసకుని గద్దించొద్దు. ఒకవేళ గద్దిస్తే వాడు ఏం చేస్తాడట? వాడు నిన్ను ద్వేషిస్తాడు. అపహాస్యం చేసేవాడు, జ్ఞానం లేనివాడు, జ్ఞానం లేని యవనస్తుని మనం గద్దిస్తే వాడు ఏం చేస్తాడంటే చెప్పొచ్చావులేరా అంటాడు. ఆయన నువ్వే చెప్పొచ్చావా అంటాడు. జ్ఞానం లేనివాడు అలా మాట్లాడతాడు. నువ్వా నాకు చెప్పేది? నాకు చెప్పేంత పెద్దోడు అయ్యావా అంటారు. జ్ఞానం లేని వాడిని గద్దిస్తే, అపహాసకుడిని గద్దిస్తే వాడు ఏం చేస్తాడయ్యా అంటే, ఎవరైతే వాడిని గద్దిస్తారో, ఎవరైతే వాడికి బుద్ధి చెప్తాను ప్రయత్నం చేస్తారో వారిని వాడు ద్వేషిస్తాడు. వారిని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. యవన కాలంలో నిజంగా జ్ఞానం కలిగిన కుమారులను గద్దించడం మంచిది. జ్ఞానం లేని వాడిని ఎంత గద్దించినా వాడు మనకే మేకై కూర్చుంటాడు కానీ వాడు ఏమాత్రం ప్రయోజనము ఉండదు. అందుకే అంటున్నాడు అపహాసకుని గద్దింపకమో, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఎవరైతే జ్ఞానము కలిగిన వారిగా ఉంటారో, ఏ యవనస్తురాలైతే జ్ఞానము కలిగిన స్త్రీగా ఉంటుందో వారిని గద్దిస్తే వాళ్ళు ఏం చేస్తారట? వారు గద్దించిన వారిని మరుకుగా ప్రేమిస్తారు. నా గురించే కదా, నాలో ఉన్న తప్పు గురించే కదా, నాలో ఉన్న పాపము గురించే కదా, నేను చేయకూడని పని చేస్తేనే కదా నన్ను గద్దించింది. నేను ఈ అక్కతో సహవాసం చేస్తే, లేకపోతే ఈ వ్యక్తితో సహవాసం చేస్తే, లేదా ఈ సేవకుడితో సహవాసం చేస్తే, లేదా నా తల్లిదండ్రులు గద్దించినప్పుడు నేను లోబడితే నా భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచన చేసుకుంటారు. హల్లెలూయా. ఒకవేళ
జ్ఞానం లేని వాడిని గద్దిస్తే నిన్ను ద్వేషించి మరి వెళ్ళిపోతాడు. జ్ఞానము కలిగిన వాడిని గద్దిస్తే వాడు ఎక్కువగా నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. కొంతమంది మీలో అడుగుతున్నాను, మిమ్మల్ని గద్దించినప్పుడు మీకు కోపాలు తాపాలు వచ్చి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారా? లేదా దూరంగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారా? దాని అర్థం ఏంటిదో తెలుసా? జ్ఞానము లేనివాడు చేసే పని. నన్ను గద్దించినా, ఎవరిని గద్దించినా, ఎవరి కాలంలో ఉన్న మనల్ని ఎవరు గద్దించినా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నా మేలు కొరకే, నా కోసమే కదా అనే ఆలోచనలోకి తప్పక నన్ను మొదలుకొని మీరందరూ కూడా ఆ రీతిగా ఆలోచించాలి. అప్పుడే మన జీవితాల్లో గొప్ప స్థాయికి మనం చేరగలుగుతాం. హల్లెలూయా. అందుకే అక్కడ రాస్తా ఉన్నమాట, జ్ఞానము గలవాడిని ఏం చేస్తున్నాడంటే, జ్ఞానము గలవాడిని గద్దించగా వాడు నిన్ను ప్రేమించిన. అక్కడ కింద రాస్తా ఉన్నాడు, జ్ఞానము గలవారికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానవంతుడు అవుతాడు. హల్లెలూయా. జ్ఞానము గలవానికి ఉపదేశం చేస్తే, ఇంకొంచెం నేర్పిస్తే వాడు ఏమవుతాడు? మరింత జ్ఞానవంతుడు అవుతాడు. జ్ఞానం లేనివాడికి నువ్వు అంత నేర్పించినా బూడిదలో పోసిన పన్నీరే. ఎంత నేర్పి ఏమన్నా చెయ్యి, వాడు పైకి తిరిగా నువ్వు నిన్నే ద్వేషిస్తాడు తప్ప, జ్ఞానం కలిగిన వాడికి నువ్వు మరింత నేర్పిస్తే వాడు ఇంకా మరింత జ్ఞానవంతుడు అవుతాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యవన కాలంలో ఉన్న యవనస్తులారా, యవన స్త్రీలారా, గుర్తుపెట్టుకోనండి, మీరు జ్ఞానము కలిగిన వారైతే మరింత జ్ఞానము సంపాదించుకోవడానికి ఇదిగో ఉపదేశించడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు జ్ఞానము కలిగిన వాడిగా ఉంటే వారి మాట వినడానికి సిద్ధపడతావు. అందుకే అంటున్నాడు ఇక్కడ మనం మూడోదిగా గమనించగలిగితే, గద్దింపుకు లోబడి గద్దించే వారిని ప్రేమిస్తాడు. జ్ఞానం కలిగిన కుమారుడు కుమార్తె అయితే గద్దింపుకు లోబడతారు. అలాగే గద్దించిన వారిని ఏం చేస్తారు? మూడోదిగా ఏం చేస్తారు? ప్రేమిస్తారు. మూడోదిగా జ్ఞానం కలిగిన కుమారుడు గురించి, కుమార్తె గురించి చెప్తున్నా. నిజంగా నువ్వు జ్ఞానవంతుడివైతే ఈ లక్షణాలు నీలో ఉండాలి. నాకు మించిన జ్ఞానం ఎవరికి ఉందిలే అని వెర్రవేగడం కాదు నిజమైన జ్ఞానం. అలాంటోడు జ్ఞానవంతుడే కాదు, జ్ఞానవంతురాలు కానే కాదు. నాకు అన్నీ తెలుసులే అనుకున్నాడు అసలు జ్ఞానవంతుడే కాదు, జ్ఞానవంతురాలు అసలే కాదు. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలా, దేవునికి వాక్యం స్పష్టంగా చెప్తుంది, జ్ఞానం కలిగిన కుమారుడు గాని కుమార్తె గాని గుణాలు ఎలా ఉంటాయంటే, ఒకటి విని లోబడతారు, రెండోదిగా విని పాండిత్యాన్ని వృద్ధి పొందించుకుంటారు, మూడోదిగా గద్దించిన వారికి లోబడి ఇంకా వారిని మరింతగా ప్రేమించడానికి సిద్ధపడతారు. మూడోదిగా. నాలుగోదిగా మనం చూడగలిగితే చూడండి, 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. బాగా వినాలి ఈ మాట. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. జ్ఞానము కలిగిన కుమారుడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులకు సంతోషాన్ని కలుగు చేస్తాడు. నీవు జ్ఞానవంతుడవైతే, నువ్వు జ్ఞానవంతురాలివైతే నువ్వు తప్పక నీ యవన కాలంలో తల్లిదండ్రులకు సంతోషాన్ని కలుగు చేస్తావు. తల్లిదండ్రులకు బిడ్డలు యవన కాలంలోకి వచ్చారంటే, కుమారులు యవన కాలంలోకి వచ్చారంటే వాళ్ళ గుండె అలా పిడికిల్లో పట్టుకొని బతుకుతాం ప్రారంభిస్తున్నారు ఈ దినాన. ఎందుకయ్యా అంటే కుమారులు కూతుర్లు జ్ఞానవంతులుగా లేరని అర్థమవుతా ఉంది. నిజంగా జ్ఞానం కలిగిన కుమారుడైతే, నిజంగా జ్ఞానం కలిగిన కుమార్తె అయితే తండ్రికి ఏం తీసుకొస్తాడు? సంతోషాన్ని. ఏం తీసుకొస్తాడు? సంతోషాన్ని. ఒకవేళ బుద్ధిహీనుడు, జ్ఞానం లేని వాళ్ళైతే ఏం చేస్తారట? తల్లికి దుఃఖాన్ని తీసుకొస్తారు, తల్లిదండ్రులకు ఏడుపుని తీసుకొస్తారు. నిజంగా యవన కాలంలో ఇది చాలా ప్రాధాన్యం. కన్న తల్లిదండ్రులకు మనం సంతోషపరచగలిగిన స్థితిలో ఉండాలి, కానీ బాధపరిచే స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది. తల్లిదండ్రులు హేదన పాలు చేసే స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే యవన కాలంలోకి వచ్చాక తల్లిదండ్రుల మీద చేయి చేసుకునే వారు కూడా పెరిగిపోయారు. యవన కాలంలోకి వచ్చాక తల్లిదండ్రుల్ని లెక్క చేయని వాళ్ళుగా ఉండిపోయిన స్థితిలో ఉన్నారు. ఒక మాట చెప్తున్నాడు, ఆ రీతిగా ఉన్నవాడు జ్ఞానవంతుడు కానే కాదు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెప్పించేవాడు జ్ఞానవంతుడు కాదు. తల్లిదండ్రులు లెక్క చేయనివాడు జ్ఞానవంతుడు కాదు. తల్లిదండ్రులు ఎంత మాత్రం పట్టించుకునేవాడు జ్ఞానవంతుడు కాదు. ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోబడి వారు చెప్పిన రీతిగా బ్రతకడం ప్రారంభిస్తారో, అంతేకాకుండా జ్ఞానవంతుడు ఏం చేస్తాడు అంటే తండ్రికి సంతోషాన్ని కలిగించే పనులు చేస్తాడు, తండ్రికి తల్లిని సంతోష పెట్టడానికి ఇష్టపడతాడు. ఇది నిజమైన జ్ఞానవంతుని యొక్క లక్షణం. ఈరోజు జ్ఞానవంతుడిగా నువ్వు ఉన్నావా? నీ తల్లి మాటని గడ్డి పోస్తో సమానంగా తీసి పారేస్తా ఉన్నావా? నీ తండ్రిని లెక్క చేయని స్థితిలో నెట్టివేస్తా ఉన్నావా? అయితే నువ్వు జ్ఞానవంతుడు కాదు. నువ్వు ఎప్పుడు జ్ఞానవంతుడు అవుతావయ్యా అంటే ఇదిగో తల్లిదండ్రులను సంతోషపరిచే స్థితిలో నువ్వు ఉంచినప్పుడే నువ్వేమవుతావు? జ్ఞానవంతుడు అవుతావు. ఈరోజు ఒకసారి ఆలోచించు, నిజమైన జ్ఞానవంతుని లక్షణాలు అవి కదా. అందుకే అంటున్నాడు నాలుగోదిగా, తల్లిదండ్రులను ఏం చేస్తాడు?
సంతోషపరిచేవాడే నిజమైన జ్ఞానము కలిగిన కుమారుడు, జ్ఞానము కలిగిన కూతురు. అందుకే ఆ మాట చెప్తా ఉన్నాడు. 5వ వచనం చూద్దామా? 10వ అధ్యాయం 5వ వచనంలోనే మీకు పైపైన చెప్పుకుని నేను వెళ్తా ఉన్నాను. వాక్యాన్ని మీరు లోతుగా అర్థం చేసుకోగలరని నేను గ్రహిస్తా ఉన్నాను. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధి గల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. బాగా ఆలోచించండి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటయ్యా అంటే ఏమంటున్నాడు? వేసవి కాలమున కూర్చువాడు బుద్ధి గల కుమారుడు. వేసవి కాలమున కూర్చుకునేవాడు, సంపాదించుకునేవాడు ఎలాంటి వాడయ్యా అంటే బుద్ధి కలిగిన కుమారుడు. అంతేకాకుండా అక్కడ రాస్తా ఉన్నమాట, కోత సమయమున, కోత కాలమందు నిద్రించువారు. కోతకాల సమయం ఎప్పుడు? వేసవి కాలమేనా? వేసవి కాలమేనా కోతకాల సమయం? వేసవి కాలంలో కూడా ఉంది కదా. వేసవి కాలాన పనిచేసే టైం. మిగతా టయాల్లో అంతగా సంపూర్ణంగా సహకరించవు. పొలం గురించి మాట్లాడితే 2 పంటలు ఉన్నాయి, 1 పంట ఉన్నాయి, 3 పంటలు వేసేవి కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం చూడగలిగితే దీని అర్థం ఏంటయ్యా అంటే, చేయవలసిన టైంలో పని చేయగలిగిన వాడు బుద్ధి కలిగిన కుమారుడు అంట. చేయవలసిన టైంలో పని చేయాలా, చేయవలసిన టైంలో సంపాదించాలా. అలాగ సంపాదించిన వాడే బుద్ధి కలిగిన కుమారుడట. ఒకవేళ కోతకాల సమయంలో నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. సోమరోడు కోతకాల సమయంలో పని చేయవలసిన సమయంలో పని చేయకుండా, కష్టపడవలసిన సమయంలో కష్టపడకుండా సోమరిగా బ్రతుకుతే వాడు సిగ్గు కలిగిస్తాడట తల్లిదండ్రులకు సిగ్గు తెస్తాడు. అన్నే పనికి మాలిన వాడు అంటున్నాడు. అలాగే జ్ఞానము లేని బుద్ధిహీనుడు అంటున్నాడు దేవుడు. జ్ఞానము లేనివాడు అంటున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచించాలా. యవ్వన కాలంలో నువ్వు చేయవలసిన పని సమయంలో తప్పక పని చేసుకునేవాడిగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఉంటావో దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. కష్టపడి పని చేయవాడు నేను ఏం చేస్తా అంటున్నాడు? ఐశ్వర్యవంతుని చేస్తా అంటున్నాడు. కష్టపడి పని చేసేవాడికి దేవుడు ఎప్పుడూ అవకాశం ఇస్తాడు. పని చేయాలని ఆశ కలిగిన వాడికి ఎప్పుడు దేవుడు అవకాశం ఇస్తాడు. ఒక ఉపమానంలో దేవుడు చెప్తా ఉంటాడు కదా, ఇదిగో ఒక యజమాని, ద్రాక్ష తోట యజమాని పనివారి కోసం అడ్డా మీదకి వెళ్ళాడు. అక్కడ కొంతమంది పనివారు సిద్ధంగా ఉంటే వారిని తీసుకొచ్చి తన పొలంలో పనిచేయడం, తన యొక్క తోటలో పనిచేయడానికి పంపించాడు. మరలా వెళ్తున్నప్పుడు కొంతమంది అలాగే సిద్ధపడి ఉన్నారు. ఏంటయ్యా ఇక్కడే ఉన్నారు అంటే, అయ్యా మాకు పని దొరకలేదయ్యా, అయినా కానీ ఇక్కడే ఉన్నాం, ఎవరైనా వచ్చి పిలవపోతారా, మేము వెళ్ళకపోతామా అని ఇక్కడే కూర్చున్నాం అయ్యా అంటే, అన్నాడు నా తోటలో పని ఉంది, వస్తారా, రండి. మధ్యాహ్న సమయంలో కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. సాయంకాల సమయంలో మరలాట వెళ్తుంటే మరి కొంతమంది ఇంకా అట్లనే ఉన్నారు. ఏమైందయ్యా ఇంకా ఇలాగే ఉన్నారంటే, మాకు పని దొరకలేదయ్యా, మరి చేస్తారా పనిస్తే? చేస్తామయ్యా. అదేంటి, గంట అయితే అయిపోతుంది ఇంకా పని టైం, అయినా కానీ మేము చేస్తామయ్యా. వాళ్ళ ఆశ ఏంటంటే పని చేయాలా. యజమాని తీసుకొని వెళ్ళిపోయాడు. పొద్దున వచ్చినాడు పని చేశాడు, మధ్యాహ్నం వచ్చినాడు పని చేశాడు, ఇక గంటనంగా దిగేవాడు కూడా పని చేశాడు. యజమాని ఎలా ఇచ్చాడయ్యా జీతం అంటే అందరికి సమానంగానే ఇచ్చేసాడు. నేను ఎందుకు ఈ ఉపమానాన్ని మీకు ముందు పెట్టానంటే, ఆశ కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో తప్పక దేవుడు నీ ఆశకు తగిన పనిని దేవుడు ఇస్తాడు. పని పోవాల్సిన టైంలో బాక్స్ కట్టుకోకుండా పొద్దున్నే లేవకుండా అట్టనే ఉండి పని ఉండదులే, ఆడిపోయినా వేస్టే అనుకుంటే నిజంగానే వేస్ట్. ఎందుకంటే నీ జీవితమే అలా ఆలోచించే వ్యక్తిరాలుగా నువ్వు ఉన్నప్పుడు, నీకు ఇంట్రెస్టే లేనప్పుడు దేవుడు పని ఎలా కలిగిస్తాడు? వాళ్ళు ఎందుకు మధ్యాహ్నం దాకా అడ్డం మీద కూర్చున్నారు, ఎందుకు సాయంత్రం దాకా అడ్డం మీద కూర్చున్నారు? ఏదో ఒక పని 100 రూపాయలు వచ్చినా చాలే అనుకుంటా. ఎందుకంటే అసలు ఖాళీగా ఉంటాం కంటే కాసంత వచ్చినా మేలు అనుకున్నారు కనుక. ఇది బుద్ధి కలిగిన, జ్ఞానము కలిగిన వాని యొక్క యవనస్తుని యొక్క ఆలోచన. ఒకవేళ కోతకాల సమయంలో పని చేయకుండా సోమరిగా ఉంటే వాడు ఎలాంటి వాడట? బుద్ధిహీనుడు, సిగ్గుపరచు కుమారుడు అని రాయబడి ఉంది. సిగ్గు తెప్పిస్తాడు. సిగ్గు వస్తుంది తల్లిదండ్రులకు, మిగతా వాళ్ళందరికీ కూడా సిగ్గు కలుగుతుంది. ఏంట్రా నాయన, కోతకాల సమయం రా ఇది, మంచిగా ఎన్ని పండ్లు దొరుకుతాయి కోతకాల సమయంలో కదా. కోతకాల సమయం అంటే ఏదైనా, వరే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, పత్తే కావచ్చు, శనగ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, పెసరే కావచ్చు, ఏదైనా కోతకాల సమయం, పంట చేతికి వచ్చే సమయం, అవన్నీ రాసులుగా తెచ్చే సమయం. ఎంతమందికి పని ఉంటుందండి ఆ టైంలో? బోల్డ్ మందికి పని కదా. కానీ ఆ టైంలో కూడా సోమరిగా ఇంట్లో ఉంటే వాళ్ళని ఏమంటున్నాడంటే సిగ్గుపరచు కుమారుడు, జ్ఞానం లేని కుమారుడు. అంటే మనం బాగా ఆలోచించాలి ఈ మాటను బట్టి. పని చేయుట యందు సంతోషపడు వారిగా ఉండాల.
జ్ఞానం గల కుమారుడు ఎలా ఉండాలా? పని చేసే విషయంలో సంతోషం. పని ఎప్పుడు దొరుకుతుందా? ఇప్పుడు చేద్దామా? పని ఎప్పుడు దొరుకుతుందా? ఎప్పుడు చేద్దామా? పని ఎప్పుడు దొరుకుతుందా? నేను ఎప్పుడు చేద్దామా? నేను ఎంత సంపాదించాలా? కుటుంబం కొరకు, ఇదిగో తల్లిదండ్రుల కొరకు, పిల్లల కొరకు ఎంత సంపాదించాలా అని స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు తప్పక ఆ రీతిగా ఆసక్తిగా ఉంటే వాళ్ళని ఏమంటున్నాడంటే దేవుడు జ్ఞానము కలిగిన వాడు, పని పట్ల ఆసక్తి కలిగిన వాడు జ్ఞానం కలిగిన కుమారుడు. మీ ఇళ్లలో ఖచ్చితంగా ఇలాంటి జ్ఞానవంతులు ఉండాలి. ఈ ప్రాంతంలో ఇలాంటి జ్ఞానవంతులు ఉండాలా. యవన కాలంలో ఇలాంటి జ్ఞానవంతులు ఉండాలా. అప్పుడే ఊరు అలాగే ప్రాంతాలు గొప్ప స్థితికి మార్చబడతాయి, కుటుంబాలు గొప్ప స్థితికి మార్చబడతాయి. అందుకే ఇక్కడ రాస్తూ ఉన్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం. 5వదిగా మనం చూడగలిగితే పని చేయడం ఎంత సంతోషిస్తాడు. ఎవరు? జ్ఞానం లేని కొడుకు కదా. చెప్పాలి, ఎవరు ఉన్నారు ఇక్కడే? ఉంటే సమాధానం చెప్పాలి. హల్లెలూయా. జ్ఞానము కలిగిన కుమారుడు ఏ విషయంలో సంతోషిస్తాడు? పని చేయుట యందు సంతోషిస్తాడు. ఓకే, మంచిది. ఇక్కడ ఉన్నందుకు సంతోషం. 6వదిగా మనం చూడగలిగితే 13వ అధ్యాయం 20వ వచనం, 13:20లో మనం చూద్దామా? 13వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఇక్కడ రాస్తూ ఉన్నమాట, జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడు అవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు. ఈ రోజున నీ కుమారులు కానీ, నువ్వు కానీ, లేకపోతే యవన కాలంలో ఉన్న వాళ్ళు కానీ, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? జ్ఞానం కలిగిన వాడితో సహవాసం చేస్తున్నావా? జ్ఞానం లేని వాడితో సహవాసం చేస్తున్నావా? జ్ఞానము కలిగిన వారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. ఒకవేళ జ్ఞానం లేని మూర్ఖులతో సహవాసం చేస్తే నువ్వు తప్పక చెడిపోతావు. యవన కాలంలో నీ దోస్తి ఎవరితో ఉంది? నీ స్నేహం ఎవరితో ఉంది? నీ స్నేహం ఎవరితో ఉందో ఒకసారి ఆలోచించుకో. యవన కాలంలో ఉన్న నీవు ఒకవేళ తాగి తిరిగే వాళ్ళతో స్నేహం చేస్తున్నావా? ఖచ్చితంగా నువ్వు కూడా తాగి తిరిగేవాడిగా తయారవుతావు. ఇదిగో మూర్ఖులతో సహవాసం చేస్తున్నావా? దొంగలతో సహవాసం చేస్తున్నావా? వ్యభిచారులతో సహవాసం చేస్తున్నావా? ఖచ్చితంగా నువ్వు కూడా అలాంటి స్థితికే వెళ్ళిపోతావు. కానీ ఎవరైతే జ్ఞానము కలిగిన వారితో సహవాసం చేస్తావో నువ్వు కూడా జ్ఞానవంతుడుగా మార్చబడతావు. నువ్వు కూడా జ్ఞానవంతుడుగా మార్చబడతావు. నీ సహవాసం ఎవరితో ఉంది? యవన కాలంలోకి వచ్చేసరికి కళ్ళన్నీ మోసుకుపోయి ఎవరితో సహవాసం చేస్తున్నావు? సహవాసం చేయకూడని వారితో సహవాసం చేస్తే నువ్వు చెడిపోతావు రేపటి రోజున. అందుకే నీ సహవాసం ఎవరితో ఉండాలంటే జ్ఞానవంతులతోనే సహవాసం ఉండాలి. ఈరోజు మన సహవాసం ఎవరితో ఉంది? జ్ఞానవంతులతోనా? జ్ఞానము లేక చెడిపోయిన వారితో సహవాసం ఉందా? ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 6 నెలలు స్నేహం చేస్తే చాలండి. జ్ఞానవంతులతో 6 నెలలు స్నేహం చేస్తే నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అవుతావు. ఒక 6 నెలలు నువ్వు జ్ఞానం లేని వాడితో సహవాసం చేస్తే ఖచ్చితంగా నువ్వు చెడిపోతావు. అందుకంటాడు, ఈ రోజున మనం ఎవరితో సహవాసం చేస్తామో దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈరోజు యవన కాలంలో నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో బాగా తెలుసుకో. సిగరెట్ తాగేవాడితో సహవాసం చేస్తే నువ్వు కూడా రేపటి రోజు సిగరెట్ తాగుతావు. మందు తాగే వాళ్ళతో సహవాసం చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా ఏదో ఒక రోజున ఖచ్చితంగా మందు తాగేవాడిగా తయారవుతావు. ఈరోజు నీ స్నేహం ఎవరితో ఉంది? ఎవరితో ఉంది? చాలా మంది అంటారు, నేను వాళ్ళతో సహవాసం చేస్తా కానీ అన్నా నేను మాత్రం వాటి జోలికి పోను. నీకోటి చెప్పనా? సహవాసం కాస్త కూల్ డ్రింక్లో కలిపి నీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏముందిరా, అరే వీడు వేస్ట్ గాడరా తాగడంట్రా, నీకు రోషం తెప్పించే మాటలు మాట్లాడి నిన్ను అందులో గుంజే ప్రయత్నం చేస్తాడు. సాతానుగాడు ఖచ్చితంగా గుంజేస్తాడు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. చెడ్డదాన్ని గొప్పదానిగా చూపించి దానిలోనికి లాగడానికి ప్రయత్నం చేస్తాడు సాతానుగాడు. అందుకే నీ సహవాసం, అందుకే కీర్తన గ్రంథంలో కూడా అంటాడు, దుష్టుల సహవాసం ఉండకూడదని. దుష్టుని ఆలోచించొప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిల, ఒక అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక అంటాడు. ఎందుకయ్యా అంటే అటువంటి సహవాసం నిన్ను చెడుపుతుంది. నిజమైన జ్ఞానం కలిగిన యవనస్తురాలివి అయితే నీ సహవాసం జ్ఞానం గల వారితోనే ఉండాలి. ఖచ్చితంగా ఎవరితో ఉండాలా? జ్ఞానం గల వారితోనే ఉండాలి. ఒకవేళ నీ సహవాసం కాస్త బిడిసికొట్టింది అనుకో, నీ పరిస్థితి ఏమైందంటే నువ్వు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులారా, మీరు కూడా గమనించండి. యవన కాలంలో ఉన్న బిడ్డలు, యవన కాలంలో ఉన్న యవనస్తులు ఎవరితో సహవాసం చేస్తున్నారో మీరు కూడా ఆలోచించి వారికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ఇష్టపడండి. ఎందుకంటే వారు చెడిపోయారంటే అది మీకే చెడ్డ పేరు.
మీకే రేపటి రోజున నామూసి, మీకే రేపటి రోజున బాధ, మీకే రేపటి రోజున వేదన. తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచించాలి. ఎవరి కాలంలో వాళ్ళు ఎడిపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఇంట్లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, లోపల ఉన్నప్పుడు ఏం చేస్తారు, బయట ఉన్నప్పుడు ఏం చేస్తారు, మీరు లేనప్పుడు ఏం చేస్తున్నారు, ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతిదీ పసిగట్టుకోవాలి. ఎందుకంటే యవన కాలం చాలా 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 ప్రాధాన్యమైన వయసు కనుక ఆ సమయంలో చాలా చాలా సాతానుగాడు ప్రభావితం చేస్తాడు. వాడు ఎవరిని మిగులుదామా అని ఏం చేస్తున్నాడట, యవనస్తులు మింగడానికి కిటికీలకు ఎక్కుతాడట. ఏం చేస్తాడు? కిటికీలకు ఎక్కుతాడు. గర్జించు సింహం వలె యవనస్తుల్ని పాడు చేయడానికి వాడు తిరుగుతూ ఉంటాడట సాతానుగాడు. జాగ్రత్త. ఖచ్చితంగా దేవుడిచ్చిన పిల్లల్ని మనం కాపాడుకొని వారిని పరలోక రాజ్యం చేర్చే వారికి మనం ఉంచాలి అంటే యవన కాలంలో వారికి ఖచ్చితంగా ఒక కంచె వేసిన వారి వలె వారిని నడిపించే వారిగా ఉండాలి. అందుకే అంటున్నాడు, యవనుడు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే జ్ఞానము గల వారితో సహవాసం చేయాలి. జ్ఞానము కలిగిన వారితో సహవాసం చేయాలి. అది మనం 6వదిగా మనం చూస్తాం. 7వదిగా మనం చూద్దామా? 29:8 చూద్దామా? 29వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం ఆఖరిగా. 29:8 వచనం. అపహాసకులు పట్టణమును తలరింప చేయుదురు. జ్ఞానము గల వారు ఏం చేస్తారు? 29:8 మనం చూడగలిగితే చదవండి ఒకసారి. అపహాసకులు పట్టణమును తల్లడింప చేయుదురు, జ్ఞానులు కోపమును చల్లార్చుదురు. జ్ఞానులు ఏం చేస్తారు? చెప్పండి. ఇప్పుడు జ్ఞానులుగా ఉన్నారా లేరా? యవన కాలంలో ఉన్న మీరు కోపాన్ని చల్లారుస్తున్నారా, పెట్రోల్ పోసి ఇంక పెంచుతున్నారా? పెట్రోల్ పోసి మళ్ళీ పెంచుతున్నావంటే నువ్వు జ్ఞానవంతుడివా? కాదు. జ్ఞానులు ఏం చేస్తారంటే కోపాన్ని, నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ఇట్లా నేను సర్దిపుచ్చుతుంటే అంటారు, కవర్ చేస్తున్నారు అయ్యగారు అంటారు కదా. చల్లార్చడానికి ప్రయత్నం చేయాలి కానీ పెద్దది చేయడానికి ప్రయత్నం చేయాలా? బైబిల్ ఏం చెప్తుంది? మన జ్ఞానం ఉంటే తప్పక మనం ఏం చేయాలా? అది పెద్దవి కాకుండా, స్నేహం దూరం కాకుండా, మనుషుడు విడిపోకుండా ఉండడానికి కొంచెం దాన్ని చల్లార్చే స్థితిలో ఉండాలి. కానీ అవునా అట్టన్నారా నిన్నంటారా వాళ్ళు అంటే నువ్వే ఆడుంటావు, ఇక పెట్రోల్ పోసినట్టేగా. ఇక బొగ్గు మండి ఆ ఇంటికి అన్నిటి తగలబెట్టొస్తావు కదా, అన్నిటి తగలబెట్టొస్తావు. అదే ఎవరినైనా అంటారులే, నిన్నేమో తెలిసి అంటాక తెలియక అంటారు. వాళ్ళు ఎవరు? చిన్న పిల్లలు లేదా పెద్ద వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళండి అన్నప్పుడు ఏమవుతుంది? అవునులే, నిజంగా లూకంలో ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు, బోల్డ్ మంది ఉన్నారు కదా, నన్నేనా అనుకుంటే అక్కడే చల్లారిపోయే అవకాశం ఉందా లేదా? అది కానీ మనం అట్టగా తగలబెట్టి ఇది చేస్తాం. అది జ్ఞానవంతుల యొక్క ఆలోచన కాదు. జ్ఞానవంతులు ఏం చేస్తారు? కోపాన్ని ఏం చేస్తారు? చల్లారుస్తారు. జ్ఞానవంతురాలిగా నువ్వు ఉంటే కోపాన్ని ఏం చేయాలా? చల్లార్చాలి. అదే మాట చెప్తా ఉన్నాడు. ఇంకేమన్నాడు? 29 చూడండి, 29:11 కూడా చూడండి. 29లో 11 వచనం. బుద్ధిహీనుడు తన కోపం అంతా కనబడేలా చేస్తాడట. జ్ఞానము కలిగిన వాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండును. కోపం వస్తుంది. రానోడెవడున్నాడు? ఉప్పు కారం తినే ప్రతోడు కోపం వస్తుంది. బ్లడ్ ఉన్నాడు ప్రతోడికి కూడా సరసర బాగుతూనే ఉంటుంది, లోపల ఉండదండి. కోపం లేనివాడు ఉన్నాడు? కోపపడు కానీ పాపము. కోపం ఎవరికి లేదండి? ఉంది. కోపం లేదు. యేసు ప్రభు వారే కోపడ్డాడు, కానీ అది న్యాయపరమైన కోపం. అర్థమవుతుందా? దేవుడు కోపించువాడు, అది కూడా న్యాయపరమైన కోపం. కోపమును అణుచుకొని, దేవుడు ఎంత కోపాన్ని అణుచుకుంటున్నాడు చెప్పండి. మనుషులందరినీ చేసాడు ఆయన. ఎంతగా చేసినా, వాళ్ళని ఎంత నడిపిద్దామని ప్రయత్నం చేసినా, పాపమునకు బానిసైపోయి వాళ్ళు వెళ్ళిపోతుంటే దేవుడు కోపం రాదా? వస్తుంది. కానీ తను తాను అణుచుకొని ఏం చేశాడంటే మానవుడికి, లోకానికి ప్రేమ చూపిస్తూ ఆయన వచ్చాడు, కోపాన్ని అణుచుకున్నాడు. అదే రీతిగా జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే కోపమును అణుచుకొని దానిని చూపకుండును. మీరు జ్ఞానవంతులైతే మీ కోపాన్ని ఏం చేయాలా? చాలాసార్లు ఎంచుకోవాలనిపిస్తుంది. అంచుకుంటా కట్టలు ఎంచుకొని ఒకేసారి ఏమవుతుంది? చాలా మంది అంటారు కోపం వస్తే అమ్మడే చూపించాలి, లేకపోతే అది జ్ఞానం కలిగినోడు మాట కాదు. అది కోపం వస్తే వెంటనే చూపించాలండి, లేకపోతే తర్వాత ఇబ్బంది అయింది అంటారు. అది జ్ఞానం కలిగినోడి మాట. కానీ కోపం కలిగిన వాడు అణుచుకొని
దాన్ని చల్లార్చుకోగలిగిన వాడు నిజమైన జ్ఞానవంతుడు. అందుకే ఆలోచించండి. ఏడవదిగా కోపమును చల్లార్చుకోవాలి, కోపమును అణుచుకోవాలి. కోపమును చల్లార్చుకోవాలి, కోపమును ఏం చేయాలా? అణుచుకోవాలి. నిజమైన జ్ఞానవంతుడైతే ఈ రోజున ఒక ప్రశ్నలు వేసుకోవాలి మన హృదయానికి. నువ్వేంటి నాకు చెప్పేది అనుకున్న స్థితి కాదు, ఇది దేవుని మాట. మనమందరం ఏం చేయాలంటే నన్ను మొదలుకొని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మనుషుడు ఈ మాటలన్నిటికీ సమాధానం చెప్పాలి. 7 మాటలకు మనం సమాధానం చెప్పుకోవాలి. నిజంగా నేను జ్ఞానవంతున్నా కాదా? చదువుకున్నాం అంతే, ఉద్యోగాలు సాధిస్తున్నాం అంతే, గొప్ప గొప్ప స్థాయికి చేరాం అంతే. కానీ నిజమైన జ్ఞానవంతుడు ఎవరయ్యా అంటే ఇదిగో ఈ రీతిగా ఉన్నవాడు నిజమైన జ్ఞానవంతుడు. ఎలా ఉండాలి? ఒకటి, విని లోబడగలగాలి. రెండవదిగా విని పాండిత్యాన్ని సంపాదించుకోగలగాలి. మూడవదిగా ఏం చేయాలా? గద్దింపుకు లోబడి గద్దించిన వారిని ప్రేమించగలగాలి. నాలుగవదిగా ఏం చేయాలా? తల్లిదండ్రులను సంతోషపెట్టేవాడిగా ఉండాలి. ఐదవదిగా ఏం చేయాలా? పని చేయటం యందు సంతోషపడే వ్యక్తిగా ఉండాలి. పని చేయడానికి రెడీగా ఎప్పుడు సంతోషంగా ఉంటాను సిద్ధపడాలా. ఆరోదిగా జ్ఞానులతో సహవాసం చేయాలా. ఏడోదిగా కోపాన్ని చల్లార్చుకోవాలి, కోపాన్ని అణుచుకోవాలి. ఇది జ్ఞానవంతురాలి యొక్క లక్షణాలు. ఈరోజు ఒక నేరుగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు జ్ఞానవంతులేనా? జ్ఞానవంతులైతే 7 విషయాలు మీ జీవితాల్లో ఉండాలి. ఒకవేళ లేవా, ఇక నుండైనా సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే మనం సిద్ధపడతామో దేవుడు సహాయం మనకు చేస్తాడు. నిజంగా జ్ఞానవంతురాలుగా ఇప్పుడున్న యవనస్తురాళ్ళు ఉంటే సమాజం ఎంతో బాగుపడుతుంది, కుటుంబాలు ఎంతో బాగుపడతాయి, ఉన్నతమైన స్థితికి మార్చబడతాయి. వయసేనండి, వయసులోనే ఏది గొడవలు తేవాలన్నా, మంచి పేరు తేవాలన్నా, చెడ్డ పేరు తేవాలన్నా వయసులో ఉన్నప్పుడే. వయసు అణిగిపోయిన తర్వాత వాడు చెడ్డ పని చేయడానికి ముందుకు రాలేడు, మంచి పని చేయడానికి కూడా ఎక్కువగా ముందుకు రాలేడు. బాల్యంలో ఉన్నప్పుడు తెలిసి తెలియక చేస్తాడు, దాన్ని లెక్కలోకే తీసుకోరు ఎవరు. అవునా కదా? జైలు శిక్ష ఎవరికి? 18 సంవత్సరాలు నిండినోడికి ఎక్కువగా శిక్షలు ఉంటాయి. ఒకవేళ అంతకంటే బాల్యంలో ఏదైనా పొరపాట్లు చేస్తే ఏం చేస్తారో వాళ్ళు తీసుకెళ్ళి జైల్లోనే ఉంటుంది, కానీ ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో వాడికి పాఠాలు నేర్పించి గొప్ప స్థితిలో చేసి వాడిని బయటకు వదులుతారు. అంతేగాని శిక్షలు విధించబడే అంత స్థితి అయితే ఉండదు. అంటే తప్పు చేయడానికి ఏ వయసు నుండి ఉందో అదంతా కూడా మనకు తెలిసిన విషయమే. బాగా ఆలోచించండి. యవన కాలంలోనే ఈ పరిస్థితులన్నీ ఉంటాయి కనుక యవనంలో ఉన్న మన గర్వాన్ని, అహంకారాన్ని, శరీరంలో ఉన్న ఆ బలంతో కూడిన అహంకారాన్ని మొత్తాన్ని అణిచిపెట్టి మనం ఏ రీతిగా బ్రతకాలి అంటే ఈ రీతిగా బ్రతకడానికి సిద్ధపడాలి. రోషాలు, తాపాలు అన్ని ఈ స్థితిలోనే పుడతాయి. వీటన్నిటిని మనం చల్లార్చుకుంటా మనం ముందుకు వెళ్ళగలిగితే నిజమైన జ్ఞానవంతురాలు అంటారు. దేవుడి రోజున ఆనేపురంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు ఈ లైవ్ ద్వారా చూస్తున్నారు, కానీ ఎవరైనా కానీ ఎప్పుడు చూసినా దేవుడు కోరుకునేది ఏంటయ్యా అంటే జ్ఞానవంతుడిగా మార్చబడాలి అని చూస్తూ ఉన్నాడు. ఇటువంటి జ్ఞానవంతులుగా మన పిల్లలు, కుటుంబంలో ఉన్నవారు, ప్రాంతంలో ఉన్నవారు, మన దేశంలో ఉన్నవారు, ప్రపంచంలో ఉన్నవారు అందరూ కూడా ఆ రీతి అయిన జ్ఞానవంతులుగా, యవనస్తుడిగా బ్రతుకుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, కలుమూసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నాయన. ఈరోజు ఈ సమయంలో ఎంతో తేటగా జ్ఞానవంతులు ఏ రీతిగా ఉంటారో, అయా జ్ఞానవంతులతో కూడిన యవనస్తులు ఎలా ఉంటారో మీరు స్పష్టంగా మీరు చెప్పారు. అందుని బట్టి వందనాలు. మేమందరం కూడా జ్ఞానవంతుడుగా ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి, బలపరిచి స్థిరపరచండి. మీరే అన్ని విషయంలో మేలు చేయమని బ్రతిమిలాడుతూ ఉన్నాను ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలోనైనా వెత్తబడిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్పు జరుగును గాక ప్రభువా. ఈ గృహాన్ని దీవించండి, గృహ కొడుకును దీవించి ఆశీర్వదించండి. ఈ గృహంలో ఉన్న సభ్యులతో మీరు మాట్లాడారు, వీరిని ఆనుకొని అనేక మందితో మీరు మాట్లాడారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, విన్న ప్రతి బిడ్డ కూడా అయ్యా జ్ఞానవంతురాలుగా విని లోబట్టడానికి సహాయము దయచేయమని, మేలుతో నింపి బలపరిచి స్థిరపరచమని, అయ్యా ఈ కొడుకులో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని యేసే నామములో మిక్కిలి బతిమిలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ వాక్యం హృదయాన్ని మార్చుకున్న ప్రతి బిడ్డకును దేవుడు సదాకాలము తోడుగా నీడగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. యేసు సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికి నిండు వందనాలు. ప్రైజ్ లార్డ్.